పబ్లిక్ అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా మానసికంగా రెడీ చేస్తున్నారు ఈ తరహా దాంతో. ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది అనేది కోటేశ్వరరావు గారు వాదన. ఒప్పుకుంటారా సార్? కోటేశ్వరరావు గారు మాట్లాడచ్చు, తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక అంశం, వారు ఏమంటారంటే కోటేశ్వరరావు గారు అంటే ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఇటువంటి ఈ సందర్భంలో చెప్పకూడదని అంటారా, లేకపోతే దాని నుంచి దూరంగా ఉండమంటారా, లేకపోతే ప్రమాదాన్ని కోటేశ్వరరావు గారే భారతదేశం మొత్తానికి చెప్పి అప్రమత్తం చేస్తారా? అంటే ఎవరు బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలా? ప్రధానమంత్రి గారు అస్సాంలో ఒక ప్రజల యొక్క భావోద్వేగాలకు సంబంధించినటువంటి ఒక ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజల యొక్క అభిష్టం మేరకు అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటయ్యేటప్పుడు దాన్ని దుర్వినియోగం అనే దానికన్నా కూడా ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఆ ప్రాంతంలో ప్రజలు పాలకుల్లో ఒక నమ్మకాన్ని మమేకం చేయాల్సిన బాధ్యత ఉంటది కాబట్టి దాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత కొన్ని సందర్భాల్లో ఉంటది. దాన్ని ఒక్కదాన్నే బూచిగా చూపించి మనం ఏదో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు రేట్లు పెంచడం కోసం ఇంత యాగి చేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా రమారమి 11-12 ఏళ్ల నుంచి మోడీ గారు పరిపాలన చేస్తున్నప్పుడు మరి కరోనా అప్పుడు ఏ విధంగా ఉపద్రవం ఉందో అప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలు, ప్రపంచంలో అందరు తీసుకున్నటువంటి లాకౌట్ నిర్ణయాలు మనందరికి తెలిసినయే. అంటే అప్పుడు కూడా కోటేశ్వరరావు గారు ఏమంటారంటే అది కూడా రాజకీయమే, కరోనా వచ్చినప్పుడు కూడా అది కూడా చెప్పడం తప్పే. ఇప్పుడు ప్రపంచంలో 30 దేశాలు రమారమి చీకటమయంగా ఉంటూ ఆ ప్రాంతాల్లో ఎందుకు అబద్ధాలు మాట్లాడతారండి మీరు? నమన్ గారు ప్లీజ్ వద్దు వద్దు, ఒక్కసారి క్రాస్ టాక్ స్టార్ట్ అయిందంటే అందరూ ఇంటర్ఫేర్ అవుతారు. ప్లీజ్ ప్లీజ్ నమన్ గారు ప్లీజ్ ప్లీజ్ మధ్యలో మాట్లాడుతూ నమన్ గారు, నేను మీకు అవకాశం ఇస్తాను. నమన్ గారు ప్లీజ్, నమన్ గారు ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడే టైంలో ఆయన ఇంటర్ఫేర్ అయితే నేను అడ్డుకున్నాను. ఇప్పుడు మీరు కూడా మాట్లాడద్దు ప్లీజ్ ప్లీజ్. నమన్ గారు ప్లీజ్, నమన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఇంటి దగ్గర నుంచి పని చేయించాలా ఉద్యోగస్తులంటే చంద్రశేఖర్ గారు ప్లీజ్ 1 by 1 మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చక్కగా చెప్దాం ప్లీజ్. ఇంటి దగ్గర నుంచి చేయించడంలో తప్పే ఉంది. మీరు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు సార్, మీరు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇందాక కాంగ్రెస్ వారు మాట్లాడతా బేసిక్ గా ఇప్పుడు ఇది ఎక్కడో లాంగ్ బ్యాక్ ఉన్నటువంటి సమస్య. అసలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నెహ్రూ గారి పరిపాలన దగ్గర నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ పరిపాలన దాకా ఈ పాలసీలన్నీ ఏమైనాయి అంటున్నారు. ఈ దేశం అతాకుతం అయిపోవటానికి, ఈ దేశ చంద్రశేఖర్ గారు మనం బాధించుకోవట్లేదు ప్లీజ్. చంద్రశేఖర్ గారు ఒక నిమిషం ఆగాలి. చంద్రశేఖర్ గారు ఒక నిమిషం ఆగాలి. చంద్రశేఖర్ గారు నేను అందరికీ అవకాశం ఇస్తున్నా. ప్లీజ్ ప్లీజ్ చంద్రశేఖర్ గారు ఇది కరెక్ట్ కాదు. పెద్దలు చంద్రశేఖర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు. చంద్రశేఖర్ గారు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మేకవన్నిన పుల్లాగా మనం మాట్లాడటం కాదు, జనాన్ని అప్రమత్తం చేయాలా, వాస్తవాన్ని ప్రొజెక్ట్ చేయాలా. ఎప్పుడు విమర్శనాత్మకంగానే చంద్రశేఖర్ గారు మీ వెర్షన్ మీరు చెప్పారు, ఆయన వెర్షన్ ఆయన చెప్పనివ్వాలి ప్లీజ్ ప్లీజ్. ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. 24 గంటలు మనం ఏదో ఒకటి సోషల్ పర్సెప్షన్ లో ఏది ఆత్మస్థుతి పరనింద అని చెప్పేసి మాట్లాడేటువంటి భాష మనం మాట్లాడుకోవాలి సార్. మనం సమాజంలో ఏం చేస్తున్నామంటే భారత పౌరులుగా మనం ఒక డిబేట్ పెట్టినప్పుడు చంద్రశేఖర్ గారు ఇలా అయితే నేను మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేను. చంద్రశేఖర్ గారు వేరే వాళ్ళ టైం మీరు తీసుకుంటే నేను మీకు మళ్ళీ సపరేట్ గా టైం ఇవ్వను ప్లీజ్. లేకపోతే పాకిస్తాన్ నుంచి రాలేదు, లేకపోతే విదేశాల నుంచి రాలేదు. ఈ భారతదేశంలో పౌరులుగా మనం విశ్లేషకులుగా మనం మేధావులుగా భరోసా కలిగించాలా. అది బాగలేదు ఇది బాగలేదు, సంక్షోభం వచ్చినప్పుడు అందరూ కలబడాలా, బుల్డోజ్ చేయాలా, ప్రధానమంత్రికి మనం అండగా ఉండాలా, ఈ దేశానికి అండగా ఉండాలా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నిర్మూలించడం కోసం మనందరం కూడా త్యాగం చేయడం కోసం సిద్ధంగా ఉండాలి. కానీ విదేశాల్లో ఉన్నటువంటి త్యాగదనం మన దగ్గర ఎక్కడా లేదు. గురునాథన్ గారు ఓకే, నుమాన్ గారు గురునాథన్ గారు ఓకే 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 గురునాథన్ గారు ఓకే ప్లీజ్ ప్లీజ్ గురునాథన్ గారు ఓకే గురునాథన్ గారు ఓకే నుమాన్ గారు ఇది ప్రభుత్వానికి మనం ఏం సలహాలు ఇవ్వాలి? గురునాథన్ గారు ఓకే ప్లీజ్ గురునాథన్ గారు ఓకే ప్రజల పక్షాన మనం ఎట్లా ఉండాలా? ఓకే గురునాథన్ గారు ప్లీజ్ ప్లీజ్
మీ పాయింట్ నేను తీసుకున్నా. నుమాన్ గారు, అసలు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అంతా మనం తెచ్చుకున్నది కాదు. జరుగుతున్నటువంటి యుద్ధానికి మనమైతే తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీన్ని భారత ప్రభుత్వాన్ని తప్పుపడితే ఎలా అనేది కొంతమంది వాదన. ఏం చెప్తారు దానికి సంబంధించి? ప్రక్రియలో భాగంగా ఎప్పుడు విమర్శలు చేయడం చంద్రశేఖర్ గారు మీరిద్దరు మాట్లాడుకోవడానికి వాదించుకోవడానికి మన డిబేట్ కాదు. ప్లీజ్ మీరిద్దరు ఆగాలి. చంద్రశేఖర్ గారు, గురునాథం గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు ఆగాలి. అప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేస్తా ఉన్నాయి? మీరిద్దరు వాదించుకోవడానికి డిబేట్ కాదు ఇది. ప్లీజ్ ప్లీజ్ మ్యూట్. వీటన్నిటిని పొందించాలా? కనీసం 2 పూట్ల అన్నం గురునాథం గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. గురునాథం గారు, మిగిలిన వాళ్ళ టైం మీరు తీసుకోవద్దు. ఎవరు అప్పులు గురునాథం గారు, చంద్రశేఖర్ గారు, ఎవరు అప్పులు గురునాథం గారు ఒక నిమిషం ఆగాలి. గురునాథం గారు ఒక నిమిషం ఆగాలి. కుటుంబం కోసం చేస్తున్నారా? మోడీ గారి కోసం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి కోసం చేస్తున్నారా? ఎవరి కోసం చేస్తున్నారు? గురునాథం గారు ఇది కరెక్ట్ కాదు. చంద్రశేఖర్ గారు, నేను మీరు పెద్దల్ని నిందించి చెప్తున్నా. చంద్రశేఖర్ గారు, గురునాథం గారు ఆగండి ప్లీజ్. గురునాథం గారు ప్లీజ్. ఎందుకు సార్ అప్పులు తీసుకోమని? గురునాథం గారు ప్లీజ్. అప్పులు తీసుకొని మీరు చెప్తుంది ఎవరికి వెళ్ళట్లేదు. గురునాథం గారు ఒక నిమిషం ఆగాలి. అప్పులు తీసుకొని తినేయమల్లా వెల్ఫేర్ స్కీమ్స్ కి డీబీటీలు బట్టలు నుమాన్ గారు కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. సో శివ గారు వారు మాట్లాడే దాంట్లో నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ వారు ఏదో టీడీపీ పార్టీ, ఏదో బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. దట్ ఈస్ నాట్ హౌ ఏ డిబేట్ షుడ్ హ్యాపెన్. మనం లెటస్ టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ మనం ఏం చేయాలి అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడదాం. ఆ రోజు ఒక డాలర్ రేట్ విలువ ఏదైతే డాలర్ నుంచి ఇండియన్ రూపీస్ కన్వర్షన్ రేట్, దట్ వాజ్ at 58 అండి. టుడే ఇట్ ఈస్ at 96. అండ్ మోదీజీ 2014లో he has promised, నేను దానికి ఎందుకు పెరుగుతుంది ఇలాగా, నేను 45 రూపాయల లోపు నేను తీసుకొస్తాను, అది నా బాధ్యత అని చెప్పేసి చెప్పారు. మరి ఆ బాధ్యత ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడుగుతున్నాను. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు, అది ఎక్కడ పోయాయని చెప్పేసి నేను అడగదలుచుకుంటాను.